Ali Khamenei, superior leader of Iran, USA attacked విషయంలో అలీ ఖమేనీ చనిపోయారు. ఇందులో మీరు విజువల్ చూడగలుగుతారు. Three U.S. military service members have been killed in action. As one nation, we grieve for the true American patriots who have made the ultimate sacrifice. ముప్పై వేల మందికి హతమార్చారు. ఇలా కొందరికి డిక్టేటర్, ఇంకా కొంతమందికి సుపీరియర్ లీడర్గా అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత ఆయన వారసుడు సుప్రీం లీడర్ గా ముస్తాఫా ఖమేనీ ఖరారయ్యారు. ఖమేనీ రెండో కుమారుడు ముస్తాఫాకి ఇరాన్ సారథ్య బాధ్యతలు అప్పగించారు. అసలు ఎవరి ముస్తాజా, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఖమేనీ వారసుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోగలరా, ఖమేనీ 2.0 చూపించగలరా? గల్ఫ్ యుద్ధం ప్రారంభంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. దీంతో ఖమేనీ రెండో కుమారుడు ముస్తఫా ఖమేనీని ఇరాన్ సుప్రీం లీడర్ గా ప్రకటించారు. దేశ నాయకత్వ పగ్గాలను ముస్తఫా చేతికి అధికారికంగా అప్పగించినట్లు ఇరాన్ అసెంబ్లీ వెల్లడించింది. ముస్తఫా ఖమేనీ 1969లో మషద్లో పుట్టారు. మతపరమైన ఉన్నత విద్యను అభ్యసించారు. ఇరాన్ ఇరాక్ యుద్ధం చివరి దశలో రెవల్యూషనరీ గార్డ్స్ లో పనిచేశారు. తండ్రి అలీ ఖమేనీకి కుడి భుజంగా వ్యవహరించారు. అనేక విషయాల్లో తెర వెనకుండి చక్రం తిప్పారనే పేరుంది. పాలనా పరంగా తీసుకునే పలు కీలక నిర్ణయాల్లో ముస్తఫా ఖమేనీ ప్రధాన పాత్ర పోషించినట్టుగా చెప్తారు. అయితే ఆయన ఎప్పుడూ పెద్దగా తెరపైకి రాలేదు. అలాగే ప్రభుత్వ పదవిలో పనిచేసిన అనుభవమూ లేదు. అయినప్పటికీ ముస్తఫా తన తండ్రికి విశ్వసనీయ సలహాదారుగా కొనసాగారు. సైన్యం, పారామిలిటరీ దళాలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. 2009లో జరిగిన నిరసన ప్రదర్శనల్ని కఠినంగా అణిచివేయడంలో ముస్తఫా ఖమేనీ కీలక పాత్ర పోషించారని ఆరోపణలున్నాయి. అప్పట్లో ఆయన పేరులా తెరపైకి వచ్చింది. డే 1 నుంచి ఈ వీడియోలు మీరు చూడగలుగుతారు. యూఎస్ఏ ఇజ్రాయెల్ కలిసి స్ట్రైక్ చేసిన విజువల్స్, మళ్ళీ ఇరాన్ చేసిన స్ట్రైక్స్ మీరు ఇక్కడ చూడగలుగుతారు. ఇరాన్ మిలిటరీని టార్గెట్ చేశారు యూఎస్ఏ, ఇజ్రాయెల్.
ఇరాన్ అటాక్స్ అమెరికా అసెట్స్. గల్ఫ్లో అమెరికా అసెట్స్ పైన ఇరాన్ స్ట్రైక్ చేసింది. దాడులు చేయడం క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం జరుగుతుందా లేదా రష్యా ఇప్పుడు ఎలాంటి ఆదుకున్నాడు. ఇక లిమిట్స్ క్రూడ్ ఆయిల్ సప్లై చేయగలుగుతుంది? చేస్తామని రష్యా అభయం ఇచ్చింది. 9.6 మిలియన్ బ్యారెల క్రూడ్ ఆయిల్ ను అందించనుంది రష్యా. భారత్ కు బయలుదేరింది రష్యా ఆయిల్ ట్యాంకర్. ఇక భారత్ కు నేచురల్ గ్యాస్ కూడా ఇస్తామని చెప్పింది రష్యా. కొద్ది రోజుల్లో భారత్ కు చేరుకోనుంది రష్యా నౌకలు. ప్రస్తుతానికి క్రూడ్ ఆయిల్ సంక్షోభం నుంచి బయటపడ్డట్టే తెలుస్తోంది ఇండియా. ఇక హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ప్రపంచం విలవిల్లాడుతూ కనిపిస్తుంది. ఇక ఇండియాకు 50% చమురు గ్యాస్ అక్కడి నుంచే సప్లై అవుతూ వస్తుంది. రష్యా సహకారంతో సమస్య నుంచి గట్టెక్కనుంది ఇండియా.